ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెన్స్ గురించి నీ హెల్త్ ఉన్నప్పుడు మాత్రం నువ్వు లాంగ్ టర్మ్ లో ఫ్యాట్ లాస్ చేయగలవు. ఎందుకంటే నీ బాడీ హెల్తీగా లేదనుకో జ్వరం రాను, రోగాలు రాను, ఏదో ఒకటి వస్తాయి, లేదా హెయిర్ ఊడిపోను, ఇట్లాంటి ఏదో ఒకటి వస్తాయి ఖచ్చితంగా. అందుకనే బాడీ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు తినే వాటిలో గుడ్ ఫ్యాట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గుడ్ ఫ్యాట్ ఉంటే లాంగ్ టర్మ్ లో ఫ్యాట్ లాస్ చేయగలరు, లేకపోతే పుష్ చేయడానికి చాలా కష్టం అయింది. ఎగ్జాంపుల్ నేనే. అందుకే ఫ్యాట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టం అనుకునేవాడిని. మెయిన్ థింగ్ మెటబాలిజం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. దానికి బాడీకి మినిమం ఫుడ్ అనేది ఉండాలి. మెటబాలిజం హై ఉండాలంటే ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అసలు స్కిప్ చేయకూడదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, కార్బ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తా ఉంటారు ఫ్యాట్ లాస్ అవుతుంది చెప్పి మార్నింగ్ టైం. అప్పుడు మాక్సిమం వీళ్ళ ఫ్యాట్ లాస్ జర్నీ ఇక్కడే ఆగిపోయింది. స్టోరీ స్టార్ట్ అవ్వకముందే ఎండింగ్ కార్డ్ పడిపోయింది. అందుకే మార్నింగ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వీలైనంత వరకు గుడ్ ఫ్యాట్స్, గుడ్ ఫుడ్ ఉండడానికి ట్రై చేస్తాను. వాటిలో నేను తినే సీడ్స్ ఫస్ట్ బాంబప్పులు తింటాను ఒక 7. దాంతో పాటు పంకిన్ సీడ్స్ ఆ మూత ఉంది సరే, ఆ మూత వేసుకున్నాను ఎడ్జ్ కి. మళ్ళీ చియా సీడ్స్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ మూతలో 2.5 అని చేశారు ఎంఎల్, అక్కడ వరకు మాత్రమే వేసుకుంటాను. ఆ క్వాంటిటీ అంత మాత్రం వేసుకొని చియా సీడ్స్ అనేది నానబెట్టుకుంటాను. నైట్ ఊరకు అట్లా వేసేసి సప్సప్ అని తిప్పేసి వాటర్ పోసుకుంటే చాలు, తెల్లారికి అదే రెడీ అయిపోయింది మొత్తం. ఒక 8 అవర్స్ మార్నింగ్ కి సెట్. చాలా మంది చియా సీడ్స్ అనేది నానేసుకోకుండా తింటే గొంతులో అడ్డం పడి లంగ్స్ లో ఎక్కడికో చోటకు పోయి చాలా ప్రాబ్లం అయింది. ఖచ్చితంగా వీలైనంత వరకు 8 అవర్స్ అన్న నానేసుకోండి నైట్ టైం. అప్పుడు ఈ చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లాంటివన్నీ మొత్తం ఉంటాయి. మళ్ళీ పంకిన్ సీడ్స్ లో మెగ్నీషియం ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీకు స్లీప్ కి అన్నిటికి కూడా చాలా హెల్ప్ అయింది.